అనగనగా ఒక అందమైన పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ పేద రైతు చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. తను తన పొలం పనులను క్రమంగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ పేద రైతు ఎప్పటిలాగానే తన పొలం పనులు చూసుకుందామని తన పొలం దగ్గరికి వెళ్తాడు. ఇలా ఆ పేద రైతు తన పొలం దగ్గరికి వెళ్లే దారిలో తనకి ఒక మేకపిల్ల కనిపిస్తుంది. ఆ మేకపిల్ల ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చినట్లు ఆ రైతు అనుకుంటాడు. అందుకు ఆ రైతు ఎవరు లేరని ఆ మేకని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అరే, ఎవరిది ఈ మేక? ఈ మేక ఇక్కడికి ఒంటరిగా ఎలా వచ్చింది? ఈ మేక ఎవరిదో పాపం తప్పిపోయింది. నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తాను. అలా ఆ పేద రైతు ఆ చుట్టుపక్కన ఎవరు లేకపోవడంతో ఆ మేకను ఆ రైతు తీసుకెళ్లి తన ఇంటి దగ్గర ఆ మేకను కట్టేసుకొని ఉంటాడు. అరే బాబు, ఈ మేక నాది. నీకు ఈ మేక ఎక్కడ దొరికింది? ఇందాకలే నేను ఈ మేకని నా పొలం దగ్గర కట్టేసి వెళ్ళాను, కానీ ఈ మేక అక్కడ ఆ తాడు తెంపుకొని వచ్చింది. ఈ మేక నాదే. ఈ మేకను నేను తీసుకువెళ్తాను. అలా ఆ యజమాని తన మేకను తీసుకెళ్తాడు.